వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరొక కుంభకోణం ఆనాటి ప్రభుత్వంది కొత్త కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇది చెత్త పోసే డంపింగ్ యార్డులకి భారీ ఎత్తున ఖర్చు పెట్టారని, ఇందులో తణుకులో డంపింగ్ యార్డు కోసం 339 కోట్లు, అలాగే టీడీఆర్ బాండ్ల మాటున ఎకరాకి 42 కోట్ల చొప్పున టీడీఆర్ బాండ్లు చెల్లించి తణుకు మున్సిపాలిటీలో చెల్లించారని, ప్రణాళిక ప్రకారమే తణుకు టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది అన్నటువంటిది ప్రధాన ఆరోపణ. దీంట్లో ప్రధాన సూత్రధారి పులుపు అనిల్ కుమార్ అట. అప్పటి మంత్రికి అనుసరణలో చక్రం తిప్పారు పులుపు అనిల్ కుమార్. అధికారులతో కలిసి బాండ్ల కుంభకోణానికి రంగం సిద్ధం చేశారు. 2021 నవంబర్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి రూపకల్పన జరిగింది. డంపింగ్ యార్డుకి సేకరించే స్థలంలోనే భూమిని కొనుగోలు చేసిన పులుపు అనిల్, తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేరిట భూములు కొన్న పులుపు అనిల్ కుమార్ 7.96 ఎకరాల భూమికి 339 కోట్ల టీడీఆర్ బాండ్లు పొందారు. బాండ్ల కుంభకోణం మీదన ఏసీబీ విచారణకి గత వైసీపీ ప్రభుత్వం ఆదేశించింది. అయితే